గజ్వేల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పిలుపుతో జరుగుతున్న ఈ బంద్కు వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నాయి. పట్టణంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు షట్టర్లు మూసేసి బంద్లో పాల్గొంటుండగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ బంద్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బలవంతంగా బంద్ నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, ఏంటి పట్టణంలో పరిస్థితి? సో స్వచ్ఛందంగా బంద్కు అందరూ సహకరిస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే, నిర్బంధించి బంద్ చేయిస్తున్నారంటూ కాంగ్రెస్ అంటోంది. ఏం జరుగుతోంది? సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, గజ్వేల్లో ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం క్యాంప్ కార్యాలయం ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్కు సంబంధించిన గజ్వేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు గజ్వేల్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఉదయం నుండే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వర్తక వాణిజ్య విద్యా సంస్థలన్నీ కూడా బంద్కు పాల్గొనడం జరిగింది. బంద్లో పాల్గొనడం కోసం కార్యకర్తలు, నేతలందరూ కూడా ఏదైతే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంట ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గజ్వేల్లో అందరి నుండి ప్రతి కిరాణా షాప్కు, ప్రతి వర్తక వాణిజ్య సంస్థలకు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నారు. పెద్ద ఎత్తున క్యాంప్ కార్యాలయానికి కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా అంత స్థాయిలో మోహరించారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఖచ్చితంగా గజ్వేల్లో ర్యాలీలకు అనుమతి లేదని చెప్తున్నారు. మనతో పాటు వంట ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అసలు ముఖ్యంగా ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు? బంద్కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నేతలు బలవంతాన బంద్లో పాల్గొనేలాగా చేస్తారంటారు. దీని మీద మీ అభిప్రాయం? గజ్వేల్లో దాదాపుగా 70,000 జనాభా. గజ్వేల్ టౌన్లో, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 3 లక్షల జనాభా కలిగినటువంటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఇది. బంద్కు పిలిపిస్తే స్వచ్ఛందంగా, లేకుంటే గుండాయిజం చేస్తున్నాం కదా. మీరైతే ప్రాక్టికల్గా చూసిన మీడియా మొత్తం, టోటల్ మా స్టేట్ మీడియా మొత్తం గజ్వేల్లో ఉంది. అలా అందరూ చూస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా గజ్వేల్ ప్రజలు బంద్కు సహకరించారు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం 2014లో వహించి ఇక్కడి నుండి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటి క్యాంపు కార్యాలయం గజ్వేల్లో ఉంది. ఈ క్యాంపు కార్యాలయానికి పోలీస్ స్టేషన్ 200 మీటర్ల దూరంలో ఉంది. పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గూండాలకు సహకరించి క్యాంప్ కార్యాలయం యొక్క లాక్ పగలగొట్టి, లోపలికి వచ్చి డోర్ పగలగొట్టి, విండోస్ పగలగొట్టి, ఫ్యాన్ పగలగొట్టి, ఫర్నిచర్ పగలగొట్టి, దానిలో ఫోటో పెట్టి వాళ్ళు గుండాల మాదిరిగా ఎంజాయ్ చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికే ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ లేకుండా. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే, ప్రజా సమస్యలు ప్రస్తావించని కేసీఆర్ను మేము నిలదీస్తే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బంద్కు ఎందుకు పిలుపునియాల్సి వస్తుంది? పక్కనే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ 6 కిలోమీటర్ల యువతలు ఉన్న క్యాంప్ కార్యాలయం రావడంలో ఉన్న ఇబ్బంది ఏందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? గజ్వేల్ ప్రజలకు టోటల్ బీఆర్ఎస్ పార్టీ, గజ్వేల్ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు. ఎవరికి కూడా అందుబాటులో లేరని చెప్పడానికి లేదు. ఎందుకంటే గజ్వేల్ సమస్యలు ఏవి ఉన్నా కూడా రోజు ఎవ్రీ మినిట్ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇక్కడ నుండే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇక్కడ నుండే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం, ఇక్కడ నుండే వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్. ప్రధానంగా చెప్పండి, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలందరూ కూడా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు కాబట్టి 14 ఏండ్లు మన కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అని పోరాడారు. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకా 9 రోజులు నిరాహార దీక్ష చేసి మన కోసం మన ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. మళ్ళీ ఇక్కడ మేము గెలిచిన వాళ్ళం కూడా అధిక సంఖ్యలో మహిళలమే ఉన్నాం. ఇప్పుడు మన కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్కే సెక్యూరిటీ లేనప్పుడు మేము ఏ ధైర్యంతోనే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ ధైర్యంతో మేము పబ్లిక్లోకి వెళ్ళాలి? ఏదైనా మీటింగ్ పెడితే కూడా ఆపడం జరుగుతుంది, మైకులు లాగేసుకోవడము, ఇలా చేసి మా కౌన్సిలర్స్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము పబ్లిక్ సేవ చేస్తున్నాం, వీలైతే మీరు కూడా చేయండి, కోఆపరేట్ చేయండి. అందరం కలిసి 6 పథకాలు అడుగుతున్నారండి. పబ్లిక్లోకి వెళ్తే గ్రామ సభ పెట్టుకున్నాం, మన వార్డు సభలో పెట్టుకున్నాం. వాళ్ళందరూ మా కోసమని వాళ్ళు 6 గ్యారంటీలు ఎక్కడ మేడం అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మేము మొన్ననే కొత్తగా ఎన్నికయ్యాం. అదైతే వాళ్ళకి ఏమన్నా సమాధానం చెప్పే విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలి. ఆ డీసీసీ ఆమె చిటికేసి కేసీఆర్ గారికి నేను కేసీఆర్ అని పిలుస్తాను, నేను సార్ అనను అని చెప్తున్నారు.
అది మర్యాద కాదు కదా సార్. మనకి అంత పెద్ద నాయకుడిని కేసీఆర్ అని పిలవడం తప్పు కదా సార్. ప్రధానంగా గజ్వేల్లో తెలంగాణ సాకారం చేసిన కేసీఆర్ పట్ల కాంగ్రెస్ నేతలు పూర్తిగా అనుచితంగా వివరించారు. కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ దానికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నారు. రైట్ విష్ణు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.